ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడే ఇదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వారాహి వాహనాన్ని ఇక్కడే పెట్టి పవన్ కళ్యాణ్ గారి వారాహి వాహనం మీదుగా తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక్కడి నుంచే చేబ్రోలు గ్రామ సీతారామస్వామి జంక్షన్ దగ్గర ఉన్నాం. సీతారామస్వామి ఆలయం జంక్షన్ దగ్గర ఉన్నాం. టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా సందర్భ వాతావరణం నెలకొంది. వాళ్ళ స్పందన అది ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని పిఠాపురంలోని చేబ్రోలు నుంచే మొదలు పెడుతున్నారు. దీనిపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా ఊళ్ళో సీతారామస్వామి ఎలాటోడు పవన్ కళ్యాణ్ గారు అలాటోడని మేము కోరుకుంటున్నామండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారే రావాలని పెద్ద ప్రాముఖ్యత చేస్తండి. ప్రజలందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారికే ఓట్లు వేయమని మేము చెప్పుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పిఠాపురం గ్రామం నుంచే ప్రారంభిస్తున్నారు. అది మీ చేబ్రోలు గ్రామాన్ని ఎంచుకున్నారు. దీనిపై మీ చేబ్రోలు ప్రజలందరూ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? రూపాయికి 30 వంతు పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారు జనాలందరూనే. కొంతమంది ఏదో పాలవంతు అటు ఇటు ఉన్నారండి అంతే. మరి ముద్రగడ పద్మనాభం గారు మీ పవన్ కళ్యాణ్ని ఓడిస్తాము, ఎట్టి పరిస్థితులని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలవనివ్వనని అంటున్నారు. దాంట్లో మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముద్రగడ పద్మనాభం గారికి ఆలుగుల్లోనే డిపాజిట్ రాదు. కేవోలు వస్తే ఒకటి 7 ఓటు ఎవరు వేస్తారండి? ముద్రగడ పద్మనాభం గారికి ఆలుగుళ్ళో వేయరు, కిల్లంపూడిలో వేయరు. ఎక్కడికి వస్తే ఎవడేస్తాడు? గతంలో పెట్టాడు ఒకప్పుడు. ఏమీ లేదు, సినిమా ఏమీ లేదండి. నా గొల్లబ్బాయి గారు చెప్పారని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. అందులో భాగంగా రేపు మీ చేబ్రోలు గ్రామం నుంచి ఆయన వారాహి యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మొదటి ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? కొన్నేళ్ళు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వారు 2000 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఎన్నుకోవడం పిఠాపురం ప్రజలు చేసుకుని ఎంతో అదృష్టంగా మేము దీన్ని భావిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో అది కూడా మన చేబ్రోల గ్రామంలో ప్రారంభించడం ఇది ఎంతో పూర్వజన సుకృతం, హర్షించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ తన వారాహి విజయయాత్ర భారీగా జన సమీకరించి ఈ విజయయాత్రను బాగా విజయం చేకూరుతానని చేబ్రోల ప్రజల తరఫున కూడా వారికి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అందులో మీ చేబ్రోలు గ్రామాన్ని ఎంచుకున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? మన చేబ్రోలు అండి, చేబ్రోలు నుంచి పంచాయతీ ఉప సర్పంచ్ అండి. నా పేరు వెంకటరమణ, ఎక్స్ ఉప సర్పంచ్. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆయన గురించి మనం ఎత్తుకోవడం కూడా ఇష్టం. అంటే ఆయన ఏ టైపు తిరిగితే అంటే బాడినట్టు ఇచ్చినట్టు అయిపోతుంది. 100 ఓట్లు వచ్చాక ఆయన వచ్చాక 3 ఓట్లే పడతాయి సార్, 33. అది సమస్య. దానివల్ల ఏంటంటే ఆయన వేరే పార్టీకి వెళ్ళిపోవడం వల్ల ఎలా మాకు పవన్ కళ్యాణ్ గారు ఎలా వర్మ గారు మద్దతు ఇవ్వనా, వేరే గారు మద్దతు ఇవ్వనా, కానీ అందరి పరంగా ఇలా 90% పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరూ కూడా యూత్ 90 సంవత్సరాల కూడా ఎలా పవన్ కళ్యాణ్ అంతా ఎవరు సరిపోరు. పవన్ కళ్యాణ్ 90% ఉన్నాడు. ముద్రగడ పద్మనాభం అంటారా, ఆయన గురించి మనకు చెప్పుకోవడం కూడా వేస్ట్. మరి ముద్రగడ పద్మనాభం గారు నేను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించి తీరుతానని చెప్పి ఆయన సవాలు విసురుతున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆ ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ పోటీ చేస్తే ఆయనకి ఎంత ఉందో తెలిసిపోతుంది. ముందులో ఉన్నది తెలిసిపోయింది. ఇప్పుడు పెట్టాడంతో ఉన్న కాడికి అతనికి ఏంటన్నది ఆయన బలం ఆయన తెలిసిపోవాలంటే ఆయన మీద పోటీ చేయాలి. ఆయనకి ఏమైనా ఇది అంటే ఇంకా ఏనాకి నామినేషన్ అయినా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ టైంలో అతను బిల్లు కాబట్టి అతను పౌరుషంగా ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాం. కాకపోతే గత 2 ఎన్నికల్లోనే కూడా 2014లోనేమోని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశారు. 2019లో ప్రత్యేకంగా వేరే చోట పోటీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము చాలా బాధపడ్డాం. 2024లో ఈ సంవత్సరం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం తరఫున పోటీ చేయడం మేము చాలా ఆనందించదగ్గర విషయం. తర్వాత ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తాడనే నమ్మకం మాకుంది. అవినీతి రహిత రాజకీయ నాయకుడు ఎవరైనా మన దేశం మొత్తం మీద ఉన్నారు అంటే అది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అటువంటి వ్యక్తిని మా యొక్క పిఠాపురం నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్లు పైగా మెజారిటీతో గెలిపించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఓటరు కూడా తీసుకుంటాడండి. కార్యకర్త కదండి ఇవాళ తీసుకునేది. ప్రతి ఒక్క ఓటరు కూడా 1,00,000 ఓట్ల మెజారిటీ పైన ఇవ్వాలి ఆ నాయకుడికి. అతని ఒక నాయకుడిగా చూడాలి తప్ప ఒక కుల పెద్దగా చూడకూడదని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. కాకపోతే కొంతమంది ముద్రగడ అటువంటి కొంత నాయకులు అతన్ని కులాన్ని ఆపాదించి కాపు నాయకుడు, కాపు కులస్తుడు అన్న
విధానానికి తీసుకొస్తున్నారండి. అది మాత్రం చాలా తప్పండి. ఏంటంటే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను కాపు నాయకుడిని అని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కాపు కులంలో పుట్టడం అతను దౌర్భాగ్యమా అని నేను నిజంగా అడుగుతున్నానండి. ఇలాంటి కొంతమంది నాయకులు అతన్ని కులం ఆపాదించడం వలన ఈ 10 సంవత్సరాలు కూడా వెనకబడ్డాడని నేను చెప్తానండి. ఈ యొక్క విషయాన్ని ఎప్పుడూ కూడాను ఒక జాతీయ నాయకుడిగా చూడవలసిన నాయకుడు కుల పెద్దగా మాట్లాడొద్దని చూడొద్దని నేను ప్రతి ఒక్కరికి కూడా నాయకులకి చెప్తున్నానండి. ఇక్కడ రేపు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి సంబంధించి పర్యవేక్షించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే వచ్చారు. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, పర్మిషన్ అది ముందస్తుగానే తీసుకున్నారా, ఎంతసేపు పర్మిషన్ ఇచ్చారు, రేపు తీసుకుపోయే జాగ్రత్తలు ఏంటి అనేది ఒకసారి ఫ్లయింగ్ స్క్వాడ్ కి సంబంధించి సార్ ఉన్నారు, ఆయనతోనే ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, రేపు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ సంబంధించి ముందస్తుగా పర్మిషన్ ఇవ్వడం జరిగిందా? ఏ టైం నుంచి ఏ టైం వరకు? 4:30 to 6:30 వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 5 మైక్స్ అవి ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా అన్ని పర్మిషన్లు ఆధారితంగా ఇవ్వడం జరిగింది. వారాహి యాత్రలో భాగంగా మన ఈ చేబ్రోలు రామాలయ సెంటర్లో రేపు 4:30కి ఇక్కడ అన్నీ ఉన్నాయో లేదో చూడటానికి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా నేను ఎన్ వెంకటేశ్వరరావు టీము మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గొల్లప్రోలు టీం అంతా వచ్చి ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఏమైనా వైలేషన్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేసి ఆ విషయాలన్నీ కూడా అధికారులు నివేదించి రేపటికి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి రావడం జరిగింది. 4:30 to 6:30 ఇక్కడ ఈ ప్రాంతంలో వారాహి యాత్ర జరుగుతుంది. ఇది స్ట్రీట్ కార్నర్ మీటింగ్గానే అనౌన్స్ చేయడం జరిగింది. 5 మైకులు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే మీటింగ్ కి సంబంధించి సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం 2 గంటలు మాత్రమే రేపు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రకు సంబంధించి చేబ్రోలు గ్రామంలో 2 గంటల పాటు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడికి ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి ఇక్కడ పరిస్థితులు వాతావరణాన్ని పర్యవేక్షించారు, మోడ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ చాలా సందర్భ వాతావరణం నెలకొంది. చేబ్రోలు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గుమ్ముగూడి ముందస్తుగానే ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.